ఒక్కొక్క దర్శనానికి కొన్ని ఉదాహరణలు అనుగ్రహించారు స్వామివారు. అవి చెప్పే ప్రయత్నం. రామ్మోహనాచార్యులు గారు మీ మైక్ అన్మ్యూట్ చేసుకోవాలండి. రామ్మోహనాచార్యులు గారు మీ మైక్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. మా శ్రీలక్ష్మి గారు. అడిగేం దాసోహం స్వామి, వైదిక దర్శనము అవైదిక దర్శనం అని చెప్పారు స్వామి. వైదిక దర్శనం అంటే వేదం ప్రమాణంగా అంగీకరించే దర్శనం. అవైదిక దర్శనం అంటే వేదం ప్రమాణంగా అంగీకరించని దర్శనము. అవైదిక దర్శనాలు బౌద్ధులు 4 తెగలు, జైనులు, చార్వాకులు, ఇవే అవైదిక దర్శనాలు అని చెప్పారు స్వామి. వైదిక దర్శనాలు సాంఖ్యులు, యోగులు, గౌతమ ముని న్యాయం, వైశేషిక ముని వైశేషిక మతం అని చెప్పారు స్వామి. వైశేషికం, పాశుపతం, పూర్వమీమాంస, పాశుపతం చెప్పారు స్వామి. పాశుపతం, అవును. పాంచరాత్రం అంతా ప్రమాణమే అని చెప్పారు. అవునమ్మా, అవును. ఆగమము అంటే అనుగ్రహించారమ్మా స్వామివారు. ఏమని అనుగ్రహించారు ఆగమము అంటే? ఆగమము అనే దానికి ఒక సింగిల్ వర్డ్ లో అనుగ్రహించారు స్వామివారు. ఆగమము అంటే ఏమని అనుగ్రహించారు? అమ్మ రాజలక్ష్మి గారు మీ మైక్ అన్మ్యూట్ చేసుకోవాలమ్మా. దాసోహం స్వామివారికి శబ్దము అని అనుగ్రహించారు స్వామివారు. శబ్దము అంటే అది ఎలాగా ఉందమ్మా? అలా కాకుండా ఒక వాక్యాన్ని అనుగ్రహించారు, చిన్న పదాన్ని అనుగ్రహించారు. అమ్మ సుమిత్రదేవి గారు. కనబడిన దానిని బట్టి కనబడిన దాన్ని తెలుసుకోవటము. లేదు, కాదమ్మా. అంటే ఆప్తోపవాక్యం, ఆప్తుని ఉపదేశం అని స్వామివారు అనుగ్రహించినట్టు అర్థమైందమ్మా. తర్వాత స్వామివారు అనుగ్రహిస్తూ పర్వతో వహ్నిమాన్ భూమవత్వాత్ యథా మహానసః అని 3 పదాలని అనుగ్రహిస్తున్నప్పుడు ఒక్కొక్క పదానికి ఒక్కొక్కటి అనుగ్రహించారమ్మా. పర్వతో వహ్నిమాన్ భూమవత్వాత్ యథా మహానసః అన్నప్పుడు వాటికి సాంకేతిక పదాలు ఒక 3 అనుగ్రహించారు. అవేమి హ్యాండ్ రైజ్ చేస్తే పిల్లలు అడుగుతారు. వెంకట రంగనాథం గారు. దాసోహం అనుమాన ప్రమాణం. అమ్మా అది కాదమ్మా, స్వామివారు 3ంటికి 3 సాంకేతిక పదాలు అనుగ్రహించారమ్మా. అప్పలరాజు గారు. పర్వతో వందింప అనేసి 3 ఒకటి. పర్వతో వందింప లోకత్వాత్ యథా మహానసః. పర్వతో వందిమ లోకత్వాత్ రెండోది. 3 యథా మహానసః. అవునండి, వాటికి 3 సాంకేతిక పదాలను అనుగ్రహించారు స్వామివారు. అమ్మ పద్మ గారు. అమ్మ దాసోహం ఇక్కడ
నిప్పు అక్కడ నిప్పు ఉండదు, నిప్పు కనిపిస్తుంటుంది కానీ నిప్పు ఉండదని. అయ్యా వివరణ ఇక్కడ ప్రశ్న కాదండి. హలో అయ్యా స్వామి. పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా మహానసః అని చెప్తున్నప్పుడు వాటిని వాటిలోని అమ్మ కృష్ణజ్యోతి గారు. అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి అడిగి కాదు 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 అంటే మనకి కొన్ని ఇంతకు ముందు అప్పుడు 16 అని చెప్పినప్పుడు అందులోవి వీటిలో పర్వతో వహ్నిమాన్ అన్నప్పుడు ధూమవత్వాత్ యథా మహానసః అన్నప్పుడు వాటికి ఆ సాంకేతిక పదాలు అనుగ్రహించారు స్వామివారు. అంటే పర్వతో ఒక్క నిమిషం అడియన్ వరప్రసాద్ కాదమ్మా, ఒక్క నిమిషం అడియన్ వరప్రసాద్ చెప్పండి. పంచావయవ వాక్య ప్రమాణమా? అయ్యా అలాగే వాటికి సంబంధించే 16 వాటిల్లో నుంచి ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కటి తెలియ ఉపమానం అనుమానం దగ్గర ఉపమానం నేను చెప్తాను అమ్మా లతా కుమార్ గారు చెప్పండి. ప్రమాణము, ప్రమేయము కాదమ్మా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ప్రతిజ్ఞా హేతు ఉదాహరణ. స్వామివారు అనుగ్రహిస్తున్నారు, విందాం. అమ్మా చెప్పండి. ప్రతిజ్ఞా హేతు ఉదాహరణ. అదేమ్మా అంటే ఆ 3 మనకు చాలు. పర్వతో వహ్నిమాన్ అన్నది ప్రతిజ్ఞని, ధూమవత్వాత్ అంటే హేతు అని, యథా మహానస అంటే అక్కడ చూశాం కాబట్టి అని దృష్టాంతం స్వామివారు అనుగ్రహించారమ్మా. స్వామివారు అద్భుతంగా ఆ వేదాంత దేశకులది పుంస్త్వే తత్వేన దృష్టే ప్రాణిత స్థాణుతాది న జనయత అని ఖలు జనయత ప్రాణిత స్థాణుతాది అని స్వామివారు అనుగ్రహించారు. దానికి 2 రకాలుగా స్వామివారు దానికి అర్థాన్ని అనుగ్రహించారు. స్వామివారు జస్ట్ చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేశారు. అడిగాను అంతే. సంశయం అనబడేటువంటి దగ్గర స్వామివారి దీన్ని వరప్రసాద్ అడియన్ చెప్పండి. సంశయం దగ్గర భావ కోటి ద్వయ విశిష్టం అనబడేటువంటి దాన్ని చెప్తూ దగ్గర పురుష స్థానుర్వ అనబడేటువంటి దాన్ని దొంగ అనబడేటువంటి చెప్పారు స్వామి అనుకుంటున్నారు. అక్కడ పురుష శబ్దం చోటి పుంస్త్వ అని పురుష సూక్తంలో చెప్పబడినటువంటి నారాయణుడు గాని, తత్వ శబ్దం చేత స్థాను శబ్దం చేత రుద్రుడు చెప్పబడతాడు అని మన స్వామివారు ఇప్పుడు చెప్పారు. మన రఘునాథాచార్య స్వామివారు చెప్పారని. కానీ చీకటిలో చూస్తున్నటువంటి ఒక మానవుని ఇలా అనుకుంటారు, దాన్ని సంశయం అన్నట్టుగా అనిపించింది స్వామి. అదే పురుష సూక్తం వల్ల కనుక పెరుమాళ్ళని చూస్తే అది స్థాణు అంటే రుద్రునికి పేరని, అవి ఇవి కావు అని తెలుస్తుందని స్వామివారు అనుగ్రహించారు. చివరిగా అన్ని ప్రమాణాలు కూడా 3 వీటిలోకి వస్తాయని చెప్పారు. 3 పదాలలోకి వస్తాయని అనుగ్రహించారు స్వామివారు. అవి మొత్తం అన్ని ప్రమాణాలు
మూడిట్లోకి చెప్పుకోవచ్చు అని అనుగ్రహించారు స్వామివారు. హ్యాండ్ రైజ్ చేస్తే పిల్లలు అడుగుతారు. అమ్మ శ్రీదేవి గారు. అదే స్వామి దాసోహాలు ప్రత్యక్ష ప్రమాణ అనుమానానికి మూడింటికి చేస్తాయని చెప్పింది. అని రెండు చెప్పారమ్మా, ప్రత్యక్షము అనుమానం, మూడోది ప్రమాణం ఆగమం. ఆగమం లేదా శబ్దం. ప్రత్యక్షము అనుమానము ఆగమంలోనికి అన్ని వస్తాయని ఆచార్య విదురుడు తల్లి. మీ స్వామి గారు అమ్మ మీ ప్రశ్న అడగమంటున్నారు స్వామివారు. అడియన్ దాసోహడియన్. నమ్మాళ్వార్లు అనుగ్రహించిన 4 దివ్య ప్రబంధాలలో ఏ ప్రబంధములో ఏ భావన ప్రధానంగా సాయించారు అది చెప్పాలి. అంటే నిన్నటి క్లాస్ లో మన ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం. అమ్మ ఆముక్తమాల్యద గారు. జై శ్రీమన్నాథ స్వామి. అడియంత్రాశ్రమ திருவிருத்தம் తిరువాసిరియం పెరియ తిరుమందాది పరపతి తిరువాయుమస్లో సూక్ష్మం వరకు పరిజ్ఞానం. లాస్ట్ ముని వచ్చేసరికి పరమాభక్తి. దాసమడి. అవునమ్మా, మళ్ళీ రేపు మనం కాదు.